ఏం లేదు. నిజం చెప్పరా? స్టార్ హోటల్ వాళ్ళు మీ నాన్నగారిని కుట్టిని తీసేమని చెప్పలేదు. అగ్రిమెంట్ ని కూడా ఎవరు బలవంతంగా తీసుకోలేదు. అలాగే మీ నాన్నగారిని కూడా ఎవరు కొట్టలేదు. ఆసుపత్రి కూడా మీ నాన్నగారిని అడ్మిట్ చేయలేదయ్యా. నా మెడ కూడా ఏం పట్టలేదయ్యా. ఎవరా మా నాన్నని కొట్టింది? అది టిప్పర్ వాసు కాదు. ఎవడ్రా అంబులెన్స్ తీసుకొచ్చి నా ప్లేస్ లో పెట్టింది? ఈ కథల పుస్తకాలన్నీ వేస్ట్. ఈ కుక్క పిల్లిని లేపుకెళ్ళిపోవడానికి కదే విచిత్రంగా ఉంది. ఎవర్రా నువ్వు? కుమార్ని. మన ఏరియాలో హోటల్ నడుపుతున్న సోము గారు ఉన్నారు కదా, ఆయన ముద్దల కొడుకుని. నా బిజినెస్ ఈ ఊళ్ళో కాదు. ఒరే చంద్రు, ఏంటయ్యా? ఇలా రారా. ఎరా నువ్వు చెప్పింది ఈయన గురించే కదా? ఈయనే. కరెక్ట్ గా చూసి చెప్పు. అదే కళ్ళు అదే ముక్కు ఈయనే. ఈ బండోడి కాళ్ళు చేతులు విరగొడితే వాడు బాధపడుతుంటే చూసి అంబులెన్స్ లో తీసుకెళ్లాలని ఆశగా ఉంది. దగ్గరా బాబు, ప్రతి విషయంలోనూ ఆవేశపడితే ఎలా? అన్న నేను వచ్చింది, అన్న మా నాన్నకిచ్చింది తిరిగి ఇచ్చేసి, మా నాన్న దగ్గర నుంచి మీరు తీసుకొచ్చింది తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చాను. చెప్పిన మాట విన్నావంటే నీకు మర్యాదగా ఉంటుంది, లేకపోతే పోరా పోరా, నా చేతికి పని చెప్పకుండా పో. చేతులు మాత్రం కాదు, ఈ టిప్పర్ బాడీని పాటుగా కొయ్యకుండా ఇక్కడి నుంచి వెళ్ళమా. అగ్రిమెంట్ తిరిగి ఇచ్చేయండి. ఇవ్వకపోతే ఏంట్రైనా మాట్లాడుతుంది? వాడికి ముందు వడ్డీ ఇవి. ఇదిగో పట్టుకో, వడ్డీ చెల్లించేసాం. నాన్నకి అసలు ఎలా ఇచ్చాడో చెప్పామంటే అలాగే తిరిగి ఇచ్చేద్దాం. కుడి చేతిని పట్టుకొని తిప్పేసి ఉంచి విరగొట్టి అంతే. మెల్లగా. ఇదేంటే అమ్మాయిలు తీస్తే టక్కన తీస్తున్నా? ఈ కుమారుకున్నదే ఒక్క నాన్నరా డిప్పరు. అందరి నాన్నలతో ఆడుకున్నట్టు ఈ కుమారు వాళ్ళ నాన్నతో ఆడుకున్నావు అనుకో, మీ ముత్తాత వాళ్ళ ముత్తాత దగ్గర పంపిస్తా. బండెక్కించండి రా. నేను ముందే చెప్తే విన్నావా? సరేరా. ఇదిగోండయ్యా. ఇది ఏంటో మీకు తెలుస్తుందా? తెలియడం లేదే. టిప్పర్ వాసు మన దగ్గర బలవంతంగా తీసుకున్న ఈ పాత్రం అదేలా నీ చేతికి వచ్చింది? అదే మ్యాజిక్. టిప్పర్ వాసుకి హఠాత్తుగా బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చిందా? అదే నా దగ్గరకు వచ్చి నేను తప్పు చేశానని చెప్పి నా దగ్గర క్షమాపణ అడిగాడు. వాడి నిన్ను క్షమాపణ అడిగాడా? మరి వెళ్ళకుండా మారిపోయారని చెప్పి దేవుడి దగ్గర క్షమాపణ అడిగాడు. నేను తప్పు చేయడం వల్ల మీ అయ్యగారిని చూడలేకపోతున్నానని చెప్పి నన్ను కౌగులించుకుని తను బాగా ఏడ్చాడు. జాగ్రత్త. వీల్ చైర్ లో వచ్చేది టిప్పరే కదా? అలా అనుకుంటున్నాను. ఎవరో బాగా వాయించినట్టున్నారే. ఖర్జూరం పండిస్తుంది, తింటారా? మెల్లగా మెల్లగా. అంటే కుమారు ఇక్కడికి వచ్చాడు కదా? కుమార ఎక్కడ ఎప్పుడు? చెప్పరా, నిజం చెప్పు. కుమారు ఈ ఊరికి రాను లేదు, టిప్పర్ వాసుని చూడను లేదు, నాన్నగారికి ఇవ్వాల్సింది తిరిగి ఇవ్వను లేదు, నాన్నగారికి తెలియకుండా హాస్పిటల్కి వచ్చి చూసి వెళ్ళింది లేదు. ఇప్పుడు నమ్ముతారా? సరే సరే, వాడి గురించి ఏం చెప్పమంటావు? అంబులెన్స్ పార్టీ రెగ్యులర్ గా ఎక్కడ స్టే చేస్తున్నట్టున్నారు. ఎక్కడ గొడవ జరుగుతుందో అక్కడ కాదరని అంబులెన్స్ ఆగుతుంది. అదేంటి కాదరు? ఇంకో కాదరు ఎవరు? నేను. అయితే ఇంకొకళ్ళు? అది నేనే. అదేలా? అదొక పెద్ద కథ. నేను పుట్టిన వెంటనే మా అమ్మ నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయారు. మా అమ్మ నాకు కాదర్ అని పేరు పెట్టింది. అది నచ్చని మా నాన్న నన్ను కాదర్ అని పిలిచాడు. అమ్మ పెట్టిన కాదర్ నాన్నకి నచ్చలేదు, నాన్న పెట్టిన కాదర్ అమ్మకి నచ్చలేదు. కానీ నాకు ఇద్దరూ కావాలి. వాళ్ళిద్దరి మీద ప్రేమ ఉన్నందువల్ల నేనే కాదర్ అండ్ కాదర్ అని చెప్పి పేరు పెట్టుకున్నాను. అదే ఓటర్ ఐడిలో కూడా ఉంది. నా కథ విని ఎంతో మంది కన్నీరు పెట్టుకున్నారు. గగన్ ఒకటి మరి సార్గొట్టి ఏమైంది? ఈ రోజు మీ మొహం వాడిపోయినట్టు కనిపిస్తోంది. ఓ మర్చిపోయాను, రేపు మీ కూతుర్ని మెడికల్ కాలేజీలో జాయిన్ చేయాలి కదా? ఓ అమ్మాయి డాక్టర్ చదివి ఇప్పుడు ఏం చేయబోతుంది?
పెళ్ళయిందంటే ఇంకో ఇంటికి వెళ్ళవలసిన అమ్మాయి, చదివిన చదువు చాలు. చేతి నిండా లంచం తీసుకుని తప్పు చేసి నా కూతుని చదివించేంత కష్టమైన పరిస్థితి నాకు రాలేదు. ఇదిగో ఇలా సోషలిస్టులా నాతో మాట్లాడుతుందని చెప్పానా? నాకు తెక్కరేగితే ఏం చేస్తానో నాకే తెలీదు. డబ్బు సంగతి నేను చూసుకుంటాను, వెళ్ళి కాలేజీలో జాయిన్ చేయండి. అనవసరంగా టెన్షన్ అవ్వకండి సార్. మన హోటల్లో ఉండే టేస్టు, అలాగే ఈ కుమార్ ఒంట్లో ప్రాణం ఉండేంత వరకు డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. ఎక్కడున్నాడు రా గగన? వచ్చాడు హింస. ఎక్కడున్నాడు రా గగన? ఎక్కడ దాక్కున్నాడా గగన? ఐ వాంట్ టు సీ హిమ్. కూడా నేను దొంగ, నేను ఇక్కడే ఉన్నాను. మీ నాన్న ఉన్నాడే, మీ నాన్న అదే సోమసుందరం. ఆయన నాకు ఫోన్ చేశాడు. నువ్వు ఊరికి వెళ్ళి ఆయన చూడకుండా వచ్చేసావట. అది మా కుటుంబ సమస్య, నువ్వేం జోక్యం చేసుకున్నక్కర్లేదు. ఏంటి జోక్యం చేసుకోవద్దా? రే, నువ్వు చేసే ఈ దోశలకు చట్నీలకు ఆశపడి ఇక్కడ రాలేదురా ఈ స్వామి. నీ మీద నిజమైన ప్రేమ పెట్టుకున్నాడు. నా కుక్కని అడిగినా ఏడుస్తుంది. అది నాకు తెలియదు. నాకు తెలిసి తీరాలి ఏం కారణమనే. మీ ఇంట్లోనే కుక్క ఎప్పుడు ఏడుస్తుందో నాకెలా తెలుస్తుంది? కుక్క విషయం కాదు, మీ నాన్న విషయం నేను తెలుసుకుని తీరాలి. ఆ విషయం వదిలేయండి. నేను ఎప్పుడు మా నాన్నని కలిసినా నా పెళ్లి గురించి మాట్లాడి నా బుర్ర తినేస్తున్నాడు. అయ్యో పాప, ఇతనికి ఇంకా వివాహం వయసు రాలేదని వీళ్ళ నాన్నకి తెలియనట్టుగా ఉంది. పాప ఇంకా మీసాలు కూడా ఇప్పుడే వచ్చాయి. ఇప్పటికే సగం నెరిసిపోయింది. నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. నువ్వు ఎన్నేళ్ళకి పెళ్లి చేసుకున్నావు? 31వ సంవత్సరం. నువ్వు 35. అలా అయితే నాకు ఇంకా పెళ్లి చేసుకున్న వయసు రాలేదు, అర్థమైందా? నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ముందు టైం రానివ్వండి. నువ్వు తొందరలో పెళ్లి చేసుకోవయ్యా. నేను కూడా అదే అంటున్నాను. ఇలా చూడండి, ఇంతకు ముందులాగా హోటల్కి అసలు మార్కెట్ లేదు. అందులోనూ మా హోటల్ వాళ్ళకి పిల్ల దొరకడం చాలా కష్టం. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ ఊళ్ళో ఒక మంచి హోటల్ ఓపెన్ చెయ్యి అని. దానికోసం నేను నీకు లక్షలు ఇస్తానని చెప్పాను కదా. మాట ఏదో నాతో చూడు. నేను నీతో ఏం మాట్లాడనో నీకు 10 పైసలు కూడా ఇవ్వనా, కానీ నీకు మాత్రం నేను ఇస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, అప్పు చేసి హోటల్ కట్టించి నాకు పెళ్లి చేయొద్దు. ఆ భగవంతుడు నా కోసం ఏ అమ్మాయిని సృష్టించలేదని బతికేస్తాను. Okay, thanks for flying with Silk Air. Thanks. నానా, మోహన్ సార్ కూతురు లక్ష్మికి ఇండియాకి వెళ్ళడానికి సింగపూర్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఏంటంటున్నారా? అది వెంటనే ఇక్కడికి వచ్చిందంటే మనం అనుకున్నది ఏది జరగదు కదా. తను ఇక్కడికి వస్తున్నది హోటల్ని త్వరగా అమ్మాలనే. సింగపూర్ నుంచి తను విజయవాడకి టికెట్ తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తను విజయవాడ నుంచి నెల్లూరుకి రాకూడదు. నేను చెప్పింది అర్థమైంది కదా? ఎస్ మేడం. నెల్లూరు, అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ. అరేరే, ఎవరు? లక్ష్మియా? రామ్మా, లోపలికి రా. పార్వతి, ఎవరొచ్చారో చూడు. ఆహా, సింగపూర్ నుంచి ఎప్పుడొచ్చావమ్మా? ఇప్పుడేమో వచ్చాను. అంకుల్ని చూసి వెళదామని స్ట్రైట్గా ఇక్కడికొచ్చాను. అన్నిటినీ విన్నది నిజమేనా? తప్పుగా ఉంటున్నానని అనుకోవద్దు. మునిగిపోయిన పడవలో ఎవరైనా ప్రయాణం ఇష్టపడి చేస్తారా చెప్పు? డబ్బిస్తే తిరిగి దొరకదేమోనని మీరు భయపడుతున్నారు కదా. మీరు సింగపూర్లో చెక్ ఫ్రాడ్ కేసులో ఇరుక్కుని సూసైడ్ చేసుకోవాలనుకున్నా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మా నాన్న కాపాడింది దేన్ని ఆశించి కాదు. లేదమ్మా, అదేంటంటే. పర్వాలేదు అంకుల్, నెల్లూరు హోటల్ని అమ్మితేనే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. అందుకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేశాను. కానీ ఏం జరిగినా ఏదో ఒకరోజు మా నాన్నని బయటికి తీసుకొస్తాను. మా నాన్నకెంతో దగ్గరైనా మిమ్మల్ని ఒక మాట అడుగుండొచ్చు కదా అని భవిష్యత్తులో అనిపించకూడదు కదా, అందుకే ఇప్పుడు వచ్చాను. సారీ అంకుల్, వస్తాను. బాబు, బాబు
సార్ ఇది మన గగన్ బండి. ఓ గగన్ బండా? సరే తీసుకువెళ్ళు. వెళ్ళు. మీరు గగన్ గగన్ అని చెప్పడమే తప్ప ఇంతవరకు నాకు పరిచయం చేయలేదు. పరిచయం చేయవలసిన మనిషే వాడు. గగన్ అంటే తెలియంది ఈ ఊరు వాళ్ళు కానీ అయ్యి ఉండరు. వాడికి తెలియకుండా ఇక్కడ ఏ పని జరగదు. వాడు భలే కిల్లాడి సార్. ఎందుకయ్యా ఈ అమ్మాయి కొన్ని ఇలా పట్టు కొడుతున్నారు? మేం మార్కెట్లో ఎన్నో గొడవల్లో ఉంటాం. అడగడానికి వీడెవడు? ఇతనా గగన్ కి చాలా కావలసిన వాడు. రైట్ హ్యాండ్. ఎప్పుడు ఇతని మీద చెయ్యి ధైర్యం ఉంటే చెయ్యి. బాబు మమ్మల్ని క్షమించండి. మీరెవరో తెలియకుండా ఈ విషయం గగన్ దగ్గరికి చెప్పి పెద్ద సమస్య చేయకండి. వెళ్ళండి. బాగా దెబ్బలు తిన్నావా? బాగా కొట్టారు అందరూ. అలా ఏమైందిరా? వాట్ ఇస్ ద రీజన్? మార్కెట్కి వెళ్తే లోడింగ్ సమస్య. నేను కూడా గగన్ లాగా ట్రై చేశా. ఓవర్ యాక్షన్ చేశాను. మిగతా కదంతా మీరే చూశారుగా. ఇలా చూడవయ్యా, ఈ ఊళ్ళో గగన్ కి సమానమైన వాడు గగన్ మాత్రమే. నువ్వంతా చెంచాగాడివిరా. నువ్వు ఇలా బిల్డప్ ఇస్తే కుదరదు. తీసుకురండి రా. త్వరగా తీసుకురండి రా. త్వరగా రా. ఎక్కడికి